హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా, కానీ ఎలా చేసినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే వీడియో కనబడింది అనమాట. చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్, ఒకటే కదా చిన్న డిఫరెన్స్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ముందుగా ఎగ్స్ అనే బాయిల్ చేసుకొని తొక్కలు తీసుకొని హాఫ్ కింద కట్ చేసి పక్క పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కలా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్స్ అనేవి కొంచెం జాగ్రత్త ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలి. అదే ఆయిల్ సన్నతడిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిముక్కలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, చెక్కదాని పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ కొంచెం బాయిల్ అవుతుంది అన్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్ స్లైస్ అనేవి అందులో వేసుకొని ఎక్కువ కలపకుండా కొంచెంసేపు మరిగించుకొని ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర జల్లుసుకుంటే ఎమ్మె ఎగ్ కర్రీ రెడీ. నిజం చెప్తున్నాను, టేస్ట్ మాత్రం అదిరింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్, మీకు సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా నాకు వెళ్ళిపోకుండా.